విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటానికి సంఘీభావం తెలియజేయడానికి చేసినటువంటి సాహితీవేత్తలకు, మిత్రులకు, అభిమానులందరూ కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున, సాహితీ స్రవంతి తరఫున స్వాగతం పలుకుతున్నాను. మిత్రులారా, ఈరోజు మన యొక్క ఈ కార్యక్రమం రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి, ఎవరైతే సాహితీవేత్తలు, మిత్రులు, పెద్దలు వస్తున్నారో వీళ్ళందరూ కూడా కీలక ఉపన్యాసాలు చేయడం జరుగుతుంది. రెండో వైపు సాహితీ మిత్రులు, సాహితీవేత్తలు తీసుకొచ్చినటువంటి కవితలను కానీ కథలను కానీ ఇక్కడ చదివి వినిపించడం, ఆ తర్వాత మధ్య మధ్యలో ఉపన్యాసాలు అనేవి ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క సభకి అధ్యక్షులు వహించడం కోసం సాహితీ స్రవంతి కన్వీనర్ దివాకర్ గారిని వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సాహితీవేత్త, సాహిత్య విమర్శకులు, రాజకీయ విశ్లేషకులు శ్రీ తెలంపల్లి రవి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఉత్తరాంధ్ర ప్రముఖ కవి మన అట్టాడ అప్పలనాయుడు గారిని, గంటెడ గౌరనాయుడు గారిని, అయ్యంగారు సీతారత్నం గారిని, గద్దాల కృష్ణారావు గారిని, గాడ రంగనాథం గారిని, మన స్టీల్ ప్లాంట్ కవి మాటూరు శ్రీనివాసరావు గారిని, వరప్రసాద్ గారిని, వైశ్రీ శ్రీ గారిని, పాయి మల్లకృష్ణ గారిని, చింతా రామారావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సరే రాస్తాను అన్న. సరే సభ ప్రారంభించగా విశాఖ జిల్లాలో కవిగా గుర్తింపు పొందినటువంటి సాహితీ స్రవంతి కార్యదర్శిగా ఉన్నటువంటి డోనర్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా సాహితీ స్రవంతి విశాఖ అధ్యక్షులుగా ఉన్నటువంటి రమణరావు గారు ఇద్దరు కూడా ఈ మధ్య కాలంలోనే కోవిడ్ మరణించడం జరిగింది. వారికి ఒక నిమిషం నివాళులు అర్పించవలసిందిగా, అలాగే కవి గారిని పూలమాల వేసి అర్పించవలసి సాహిత్య అభిమానులు, ఉక్త ఉద్యమంలో కార్యక్రమమైన అందరికీ నమస్కారం. మొదటిగా ఒక కళారూపాలుగా వాళ్ళ ముందు పాటలుగా, కవితలుగా, కథలుగా, నవలలుగా, నాటకాలుగా మనసులో సాహిత్యకారులుగా ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉన్న, ప్రజాపక్షంగా ఉన్న శ్రీశ్రీ గారు అన్నట్టుగా కష్టజీవులకి కావాలి. అలాగే మా శ్రీకాకుళం మిత్రుడు డిఆర్కే నాయక్ గారు ఒకసారి వచ్చి, మా శ్రీకాకుళం జనరల్ సెక్రటరీ గారు. మిత్రులారా, సమయం కొంచెం అయినా ఏమి ఆందోళనలు, ఈ వేసవిలో మనకి మంచి షెల్టర్ ఉంది, చల్లగా ఉంది. కవులు, గాయకులు కవిత్వము, పాటలు మనకి వినిపిస్తారు. మధ్య మధ్యలో పెద్దలందరూ సంగీత సందేశాలని క్లుప్తంగా ఇస్తారు. కాబట్టి మొత్తం కార్యక్రమాన్ని జాగ్రత్తగా నడిపించుకుందాం. మధ్యాహ్నం భోజనాలు మనం ఇక్కడే ఏర్పాటు చేసుకుందాం. భోజనాలు కూడా ఇక్కడ చేసి వచ్చిన కవులందరూ కవిత్వం చదివిన తర్వాత మనం ఇక్కడ నుండి వెళ్దాం. కదలలో కార్మిక కత్తుల కవాతై నడవలో నీవిక నిప్పులు జడివానై విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కంటూ గర్జించు, విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కంటూ గర్జించు, ఈ నిరంకుశ పాలకుని గద్దె నుండి దించు. కదలలో కార్మిక కత్తుల కవాతై నడవలో నీవిక నిప్పులు జడివానై అదనపు శ్రమనంతా తిని బలిసిన వాడు ఆ గద్ది మీద పెద్దలతో చేయగలిపినాడు, ఆ గద్ది మీద పెద్దలతో చేయగలిపినాడు. అప్పనంగా అమ్ముతుంటే దోచుకుని దాచుకుంట దావాడి ధర్మం
దోచుకుని దాచుకుంట కదా వాడి ధర్మం తెలిసినట్టు చెప్పువాడు పెట్టుబడి మర్మం కదలరో కార్మిక కత్తుల కావాతై నడవరో నీవిక నిప్పుల జడివానై కదలరో కార్మిక కత్తుల కావాతై నడవరో నీవిక నిప్పుల జడివానై లక్షలాది శ్రమజీవుల కాయా కష్టం మన పూర్వుల త్యాగాలను పనంగా పెట్టాం లక్షలాది శ్రమజీవుల కాయా కష్టం మన పూర్వుల త్యాగాలను పనంగా పెట్టాం అప్పనంగా అమ్ముకుంటే ఎలా ఊరుకుంటాం అప్పనంగా అమ్ముకుంటే ఎలా ఊరుకుంటాం తాడో వేడో ఉద్యమ బరిలో చేర్చుకుందాం కదలరో కార్మిక కత్తుల కావాతై నడవరో నీవిక నిప్పుల జడివానై కదలరో కార్మిక కత్తుల కావాతై నడవరో నీవిక నిప్పుల జడివానై విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కంటూ గర్జించు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కంటూ గర్జించు ఈ నిరంకుశ పాలకుని గద్దు నుండి దించో కదలరో కార్మిక కత్తుల కావాతై నడవరో నీవిక నిప్పుల జడివానై విభజనాంధ్ర జీవనాడి మన విశాఖ ఉక్కు వాడి విధానాల వల్ల పోతున్నది మన హక్కు విభజనాంధ్ర జీవనాడి మన విశాఖ ఉక్కు వాడి విధానాల వల్ల పోతున్నది మన హక్కు పిడికిలింక బిగియకుంటే ఎలా మనకు దక్కు పిడికిలింక బిగియకుంటే ఎలా మనకు దక్కు ఆ ఉన్నది కాస్త పోతే ఏది లింక దిక్కు కదలరో కార్మిక కత్తుల కావాతై నడవరో నీవిక నిప్పుల జడివానై తెన్నేటి లక్షన్నల ఉద్యమాల ఫలితం 32 ప్రాణ త్యాగాల మిళితం తెన్నేటి లక్షన్నల ఉద్యమాల ఫలితం 32 ప్రాణ త్యాగాల మిళితం అమరజీవి అమృతరావు ఆశయాల సౌధం అమరజీవి అమృతరావు ఆశయాల సౌధం కొనడానికి వచ్చినోడిని తరిమి తరిమి కొడదాం కదలరో కార్మిక కత్తుల కావాతై నడవరో నీవిక నిప్పుల జడివానై కదలరో కార్మిక కత్తుల కావాతై నడవరో నీవిక నిప్పుల జడివానై సమాజానికి దారి చూపించేది ఏ కాలంలోనైనా సాహిత్యమే అలాంటి సాహిత్యాన్ని తరతరాలుగా మార్గ నిర్దేశం చేస్తున్నటువంటి కవులు కళాకారులు రచయితలు వీళ్ళంతా మార్గాలు చూపుతారు దాన్ని ఉద్యమకారులు మేధావులు ముందుకు నడిపించి సాగుతుంటారు. మనం అందరం ఇప్పుడు ఆందోళన జీవనం ప్రభుత్వం మనకి బ్రహ్మాండమైన వినిపించింది. మనం ఆందోళన జీవులం, అదే నా శీర్షిక. ఆందోళన జీవులమే. నువ్వు అన్నట్టు మేము ఆందోళన జీవులమే. మా దాన్ని మేము పోతుంటే కాలట్ల కర్రబెట్టే కంట్రీనా కొడుకుల్ని కడిగి పారేసే మేము ఆందోళన జీవులమే. తిండి గుడ్లు బుగ్గిపోసేయడానికి తయారైపోతున్న దగుల్బాజీని దగ్గరికి రానికుండా అడ్డుపడే మేము ఆందోళన జీవులమే. మా శ్రమటని భూముల్ని అయిన కాడికి అమ్మేసి మమ్మల్ని బికారులు చేసేయాలని చూస్తున్న దళారీని నిలదీసే మేము ఆందోళన జీవులమే. కలిగిన వాళ్ళ మూతులు నాకి ముద్దు ముచ్చి మాట్లాడే నాలుముచ్చి నాయాలని పట్టుకొని నడీలో నిలబెట్టే మేము ఆందోళన జీవులమే. పదవులను అంటుకొని మొండి మరకలా తయారైన మీ చిన్న బుద్ధులు చిరిగిపోయేలేక రేవెట్టడానికి సిద్ధంగా ఉన్న మేము ముచ్చికి ముమ్మాటికి ఆందోళన జీవులమే. సెలవు. శీర్షిక ఉక్కు సంకల్పం. తలెత్తుకు నిలబడ్డ పొగ్గట్టం, నిబ్బరంగా నిల్చున్న కుటుంబం, వేల బతుకులు మార్చిన కరవాలాన్ని అంగడి కాన్వాస్ మీద కడేబరంలా చూపించి మరుభూమిలో శిలాపత్రం సిద్ధం చేస్తున్నాడు. డేరా వెనుక బేరారాట, బాడియాను ఒట్టిగొడ్డును ముద్ర వేసి డేరారాట బాడియాను ఒట్టిగొడ్డు ముద్ర వేసి అమ్మకానికి ఆమోది ముద్ర వేసేశాడు. అమ్మకానికి
ఆమోదీముద్ర వేసేశాడు. చిందిన రక్తం చుక్కలు ఎండనైనా లేదు, చిందిన రక్తం చుక్కలు ఎండనైనా లేదు, 3 దశాబ్దాల వైభవం మాయనైనా లేదు. ఇప్పుడు మరలా ఉప్పొంగిన రక్తానికి అబద్ధానికి కొమ్ము కాస్తున్న తూటాకి యుద్ధం. ఉప్పొంగిన రక్తానికి అబద్ధానికి కొమ్ము కాస్తున్న తూటాకి యుద్ధం. ఉక్కుని కరగతీసి ద్రవంలా మార్చిన బలం అదే ఉక్కు సంకల్పంతో మీపై పోరాటానికి సిద్ధం. థ్యాంక్ యూ. వేరే గంధం నుంచి వచ్చి నారద వీరుడు కూడా తెలుగుని మెడలు వేదము పూసి పోతుందని త్రిపుణ్యం అనగానే గడ్డి సత్యాగ్రహానికి పరిగెత్తికి వచ్చారు జనాలను చెప్పుకుంటున్నాం. మనకు తెలంగాణ ఉద్యమం తెలుసు, ఎంతమంది కళాకారుల వల్ల ఉద్యమం ముందుకు వెళ్ళిందో మనకు తెలుసు. వలసజీవులు వెంటనే కళాకారులు ఏ విధంగా చిత్రీకరించి ప్రభుత్వం వలసజీవుల గురించి పట్టించుకునే స్థితిని తీసుకువచ్చారు. అందువల్ల కళాకారుల యొక్క ముఖ్యంగా కవులు, రచయితలు వీళ్ళందరి యొక్క పాత్ర చాలా గొప్పదని నేను గాఢంగా నమ్ముతున్నాను. అలాగే ఇక్కడికి రావడానికి కారణం మనం ఏంటంటే ఉక్కు ఉద్యమానికి సంఘీభావం తెలుపుదామని. ప్రతిదీ కూడా ప్రైవేటైజేషన్ అంటూ ఉంటే ఆ ప్రైవేటైజేషన్లో మనుషులు ఏమైపోతున్నారు. నేను జయప్రకాష్ నారాయణ గారు చాలా గౌరవం నాకు ఒకప్పుడు. నిన్న నాగేశ్వరరావు గారు ఆయన కలిసి మాట్లాడే ఒక డిబేట్ చూశాక ఆశ్చర్యపోయాను. అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ప్రైవేట్కి ఇస్తే లాభమట, ప్రభుత్వానికి నష్టం రాదట, ట్యాక్స్ వచ్చేస్తుందట. మరి ప్రైవేట్ వాళ్ళు మూసేస్తే ప్రైవేట్ వాళ్ళు నష్టపోతారట. అది ఎంత అమాయకంగా మాట్లాడారో అనిపించింది. పెద్ద నాకు చాలా గౌరవం. కానీ ఆశ్చర్యం కదా, ప్రైవేట్ వాళ్ళకి కేవలం వాళ్ళ డబ్బుతోనే అవుతుందండి. అది వాళ్ళు బ్యాంకు లోన్లు తీసుకుంటున్నారు, బ్యాంకులో ఎగ్గొట్లు అయిపోతున్నారు, ఐపీలు పెట్టేస్తున్నారు. మరి ఇవన్నీ ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కదా. అంతేకాదు, ఒక కంపెనీ మూసేశారు అంటే కేవలం ప్రైవేట్ యాజమాన్యం నష్టపోతుందా? అందులో పనిచేస్తున్న వర్కర్స్ ఏమైపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు ఏమైపోతున్నాయి అంటే ప్రజలు ఎలా పోయినా పర్వాలేదా? ప్రజా సంక్షేమం కాదా ప్రభుత్వాలకి? ప్రభుత్వాలు వ్యాపారం కాదు అంటున్నారు ఒక పక్క. విద్యనంతటికీ ఇప్పటికే వదిలేశారు. ఎలా ఉన్నాయో విద్యాలయాలు మనకు తెలుసు. అందులో ఎవరు నష్టపోతున్నారు? మళ్ళీ లెక్చరర్స్, టీచర్సే. ఎంత దయనీయమైన జీవితం పడుతున్నారో నాకు తెలుసు. ఒక అకాడమిషియన్గా నేను చెప్తున్నాను, ప్రభుత్వం అనుకుంటే చేయగలదు. ఒకటే ఉదాహరణ, ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు. 2 ఏళ్ల క్రితం వరకు మనకి ప్రభుత్వం పడిన మూసిగారు, టీచర్స్ పనికి వాళ్ళు, టీచర్స్ పాఠాలు చెప్పట్లేదు, స్ట్రెంత్ తెచ్చుకోలేకపోతున్నారు, స్కూల్స్ క్లోజ్ చేసేయండి అన్నారు. అదే స్కూల్లో ఈరోజు మనం మధ్యతరగతి వాళ్ళు అందరూ మళ్ళీ వెళ్ళి జాయిన్ చేసాం. ఎందుకు చేసాం? నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి అంటలేదు. ప్రభుత్వం అనుకుంటే ప్రభుత్వం బడులు నిలబడ్డాయి. మేము ఒకటే అంటాం, డిఎస్సీ పాస్ అయ్యి 1 ఏళ్ల తరబడి క్రమశిక్షణతో చదివి ఉద్యోగం బియ్యంతో తెచ్చుకున్నటువంటి ఒక టీచర్ను ప్రైవేట్ కాన్వెంట్లో 10th క్లాస్ పాస్ అయ్యో బిఏ కరస్పాండెంట్ చదివని చెప్తూ ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు. టీచర్స్ ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు ప్రభుత్వ బడులు ఎందుకు మళ్ళీ ముందుకు వస్తున్నాయి అంటే మనం అనుకుంటే ప్రభుత్వం బడులు నడపగలదు, ప్రభుత్వ సంస్థలు నడపగలదు. విశాఖ ముందుకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వెళ్ళారు. విశాఖ ఈ నెలలో మళ్ళీ లాభాలు తీసుకొచ్చింది. అంటే లాభాలు తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమను ఎందుకు క్లోజ్ చేయాల్సి వస్తుంది? క్లోజ్ చేసి ఎవరికో అమ్మితే మూలాన్వేషణకు మనం వెళ్తే ఇందాక మన రవి గారు అన్నారు అంబానీలు వాళ్ళతో నిజమని. ఎందుకంటే పార్టీ ఫండ్స్ వస్తున్నాయి వాళ్ళకి. నిజానికి ఆధార్ చేసి ఎంప్లాయీస్ని వేడి పట్టుకోవడం కాదండి. పార్టీ ఫండ్స్ నీకు ప్రతి సంవత్సరం ఎంత వస్తున్నాయి? ఏ పార్టీ అయినా ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ సంవత్సరం నీకు ఫండ్స్ ఎవరు ఇచ్చారు? ప్రజలకు చెప్పండి. అప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తాయి. నిజం చెప్పాలంటే అప్పుడు ప్రైవేటైజేషన్లో నలిగిపోయేది ప్రజలే. ఎన్ని కిసాన్ బ్యాంకులు మూసుకుపోలేదా? నాకు జయప్రకాష్ గారు బ్యాంకులు మూసుకుపోకపోతే కిసాన్ బ్యాంక్ మూసుకుపోలేదా? ఎన్ని బ్యాంకులు నష్టపోయి వచ్చేస్తే మనకు తెలీదా? కానీ ఆ ప్రభుత్వానికి స్టేట్ బ్యాంకులు ఇవి కూడా ఫ్రీగా ఇప్పించేస్తున్నారు. ఆర్టీసీ ఉంది. ఒకప్పుడు రాజకీయ పార్టీలు సభ్యులకి వాళ్ళే, ఏది వచ్చిన వాళ్ళే, స్టూడెంట్ సబ్సిడీ వాళ్ళే అన్ని ఇస్తారు. ప్రభుత్వం తిరిగి డబ్బు ఇవ్వదు, నష్టాలు చూపిస్తారు. మళ్ళీ ప్రభుత్వాలే డబ్బు, మందే తప్పు, మనం పనిచేయట్లేదు అంటున్నారు. ఇలాంటి స్థితి మనం ఒక్కసారి ఆలోచించండి. ప్రైవేటైజేషన్లో ఉద్యోగాలు పైకి వస్తుంది. మేము ఒక డిస్కషన్ నిన్ననే జరిగినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే కొంతమంది అన్నారు, మీరు ఊరుకోండి, ప్రైవేటైజేషన్ వల్ల బాలాంటి మోసీలందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ప్రైవేటైజేషన్ లేకపోతే ఉద్యోగాలే రావు మన ఎవరికి కూడా అంటున్నారు. కానీ ప్రైవేటైజేషన్లో అస్సలు గవర్నమెంట్ ఏమీ లేకుండా ఉంటే ప్రైవేటైజేషన్ రోల్ మోడల్ ఎవరు? పూర్తిగా నాశనం అయిపోతుంది.
ఇవాళ ఒక యూజీసీ ఉంది కాబట్టి కనీసం 1,00,000 జీతాలు వాళ్ళు ఇస్తుంటే మీరు 10,000 ఇస్తున్నారు, లేకపోతే ఆ జీతాలు కూడా ఇవ్వరు. విపరీతంగా నష్టపోతారు కార్మికులు. అందువల్ల దయచేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. అలాగే విశాఖ ఉక్కు అనేటువంటి ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. నిర్మలా సీతారామన్ గారు ఈక్విటీ లేదు ఆంధ్రప్రదేశ్ అన్నారు. నిజమే, కాగితాల మీద మనకి ఏం లేదండి ఈక్విటీ. వాళ్ళదే అంత కేంద్ర ప్రభుత్వం ఏమండి, మనం ఇచ్చిన స్థలం 2,000 ఎకరాలు, మన సర్వీసు, మన ఊపిరి, మన 36 మందిని కోల్పోయిన పైన ఇవాళ నిలబెట్టే స్టీల్ ప్లాంట్ని నీకేమీ లేదంటారా? నాకు జెండర్ బడ్జెట్ లేనంత వరకు స్త్రీ శక్తిని గుర్తించలేదు. ఏ దేశం గుర్తుందా? భార్యాభర్తలు విడిపోతే నీకేం లేదు, నీ వస్తువులు ఏమీ లేవు, ఇంటికి బయటకు పో అని చెప్పి రోజులు ఉన్నాయి. బిడ్డను కూడా తానే పెంచేసుకుంది. అదే స్థితి ఈ రోజు మనకు చూపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అవునా కాదా? ఈ రోజు మనకి ఈక్విటీ లేదంటే అసలు అంతేకాదు సెంటిమెంట్ గా మాట్లాడుతున్నారు అంటారు జయప్రకాష్ గారు. సెంటిమెంటే అయోధ్య కట్టుకుంది సెంటిమెంట్ కాక ఏంటంటే అక్కడ అనుకుంటుంది భారతదేశం సెంటిమెంటే ప్రధానం అనుకుంటుంది. మన ఉక్కు పరిశ్రమ కూడా మనకు ఖచ్చితంగా సెంటిమెంటే. ఆంధ్రప్రదేశంలో ఉక్కు పరిశ్రమ ఉక్కు అవసరం ఉంది కాబట్టి మళ్ళీ కడప స్టీల్ ప్లాంట్ ఇచ్చారు. ఉక్కు అవసరం ఉంది. ఒకప్పుడు మనకందరికీ గుర్తుంది హెచ్పిసిఎల్ వాళ్ళు హెచ్పిసిఎల్ ప్రైవేట్ చేస్తాను వాజ్పేయి గారు అన్నారు. అనంతరం వాజ్పేయి ఆ తర్వాత బీజేపీ ఓడిపోయింది. ఈ ఉక్కు పరిశ్రమ కూడా అదే అవుతుంది. మనం నమ్మి ప్రజలందరూ గెలిపించారు కదా అని ముఖ్యంగా తెలుగుదేశాన్ని ఓట్ బ్యాంక్ కాదనుకుని మనం నాశనం చేస్తున్నారు. ఇప్పుడైనా తెలుగు ప్రజలందరూ కలవాలి. అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ అనుకోకూడదు. తెలుగు వారు అందరూ కూడా కలిసి కేటీఆర్ గారు ఏకీకృతం అవడం కూడా సంతోషంగా ఏకీభావం చూపించడం కూడా తెలుగు వారు అందరూ కలిసి తెలుగు వారి యొక్క ఆర్థిక సంపదను నిలబెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజెప్తూ ఇంకొకటి చిన్నది, ఈ విశాఖలో మనకి ఖచ్చితంగా మావి చివురు నెట్టి మధ్యకి పూసి మధురోహం కలిగించే కోకిలమే నేడు ఉప్పు కవనం చేసి ఉప్పు విశాఖ ఆశలు తీర్చి ప్లవనామ సంవత్సరం అకుంఠిత ఆనందోహం మాకు అందిస్తుంది మా ఉగాది కోకిలమ్మ. జై శీర్షిక మాయం మాయం. మాయం మాయం సరిగే మాయం, మాయం మాయం సర్వం మాయం, సృష్టించే సంపద మాయం, శ్రామికుడి స్వేదం మాయం, బడుగులకు భరోసా మాయం, బలహీనుల బలమే మాయం, నిర్వాసిత త్యాగం మాయం, నిరుద్యోగి లక్ష్యం మాయం, ప్రాణార్పణ ఫలితం మాయం, ప్రజలందరి సొత్తు మాయం, సర్కారీ కొలువులు మాయం, సామాజిక న్యాయం మాయం. దీనికి కారణం నమస్తే ఓ ఓటర్ అన్నా నమస్తే. ఎలక్షన్లు వచ్చినప్పుడు 5 స్టార్ హోటల్లో దిగిన మహారాజులం మనం. గద్దె ఎక్కాక ఉల్లిపాయ టమాటాల కోసం లైన్లు కాసే సాధారణ ప్రజానీకం మనం. బిర్యానీతో విందు, బీరుతో చిందు, భలే ఖుషీగుంటాయి ఎలక్షన్ల ముందు రోజు. ఈ చిందులు జిందాబాదుల సందున జేబులున్న చిల్లర నోటు జారినట్టు మన ఓటు జారిపోతాదన్న. ప్రభుత్వ రంగ జాతి సొత్తైన ప్రభుత్వ రంగ షేర్లన్నీ జీవితాల్లో వెలుగులు నింపుతామంటారు. సోలార్ వెలుగు కాదది, హారతి కర్పూరపు కాంతి 5 నిమిషాల తర్వాత ఆనవాళ్ళు కూడా కంటారు. మాయదారి గద్దలు గింగిరాలు తిరుగుతున్నాయన పబ్లిక్ సెక్టార్ చుట్టూ. సూది మన దూర సందుదాలు వాడిగల ముక్కుతో నోట గరిసి ఎగరేసుకుపోవటం. ఒకవేళ ఉత్పత్తి పెరిగి లాభం వస్తే విస్తరణ యూనిట్లు పెట్టదు. దాని బినామీలు విస్తరించుకొని దేశానికి కట్టవలసిన ట్యాక్స్ ఎగ్గొట్టి మడిచి జేబులో పెట్టుకుంటారు. రంగురంగుల రంగం ఇది, రంగుల రాట్నం వంటిది. ఒక్కసారి ఎక్కితే కట్లు కట్టకుండానే కట్టిపడేస్తారు. థ్యాంక్ యూ. ప్రశ్నలు మనవని నేల మీద తుపాకీలు నోరు తెరుచుకొని కూర్చుంటాయి. నిషేధాజ్ఞల అగ్నికీలలో తడిచిన మానవత్వం ఒక్కతడికే ఉండదు. ప్రశ్నలు మనవని నేల మీద తుపాకీలు నోరు తెరుచుకొని కూర్చుంటాయి. నిషేధాజ్ఞల అగ్నికీలలో తడిచిన మానవత్వం ఒక్కతడికే ఉండదు. నిలువు కాళ్ళ మీద మోగలిగిన దైన్యం కదా వాళ్ళది. వట్టిపోయిన కన్నీళ్లతో నిండుకున్న దోసిళ్ల నడుపు. నిప్పుల మీద నడక జీవితాన్ని ఎంతగా దగిస్తుందో ఎత్తురోడుతున్న పున్నారప్పులు ఎదగెత్తి చెబుతాయి. విప్పారని కళ్ళను ఆశలవేళతో ఎంత కనిపరుచుకుంటారు.
నడి రాత్రికి వెలుగు వచ్చినంతసేపు పట్టలేదు కవల సౌధం కూలిపోవడానికి. ఇప్పారని కళ్ళను ఆసన వేళ్లతో ఎంతకని పడుచుకుంటారు. నడి రాత్రికి వెలుగు వచ్చినంత సమయం పట్టలేదు కవల సౌధం కూలిపోవడానికి. పునాదులతో సహా ప్రకటించి ఒక్కో ఇటుకను రాబందులు ముక్కులు కచ్చుకుపోతుంటే నిలువెత్తి దేహాల్లో స్థూలంలా తిరుగుతున్న వెన్నుపోటు. ప్రజాగ్రహం నిన్నట్టుకుంటోంది. దారిపోయిన ఆశల్లో ఆదుకుంటున్న వెనుజ్వాలలు. పొంగుకొస్తున్న దావానలంలో ఇన్ని బియ్యం గింజలు వేసి చూడు. విడతలుగా తిన్న నెత్తిపిగుడు పొయ్యి మీద అన్నం కుండ బద్దలయ్యేలా బయటకు తన్నుకొస్తుంది. ప్రజాగ్రహం నిన్నట్టుకుంటోంది. రాలిపోయిన ఆశల్లో రాజుకుంటున్న పెనుజ్వాలలు. పొంగుకొస్తున్న దావానలంలో ఇన్ని బియ్యం గింజలు వేసి చూడు. విడతలుగా నవ్వుతున్న నెత్తిపిగుడు పొయ్యి మీద అన్నం కుండ బద్దలయ్యేలా బయటకు తన్నుకొస్తుంది. హక్కుల సంతకాలు చెరిపేసి అవసరలేని ఆకాశానికి ఆంక్షలు పెట్టావు సరే. రాత్రి పగళ్ళు చైతన్యం డ్యూటీలు పట్టుకు తిరుగుతున్న శ్రామిక శక్తికి ఎంత వెలగడతావు. హక్కుల సంతకాలు చెరిపేసి అవసరలేని ఆకాశానికి ఆంక్షలు పెట్టావు సరే. రాత్రి పగళ్ళు చైతన్యం డ్యూటీలు పట్టుకు తిరుగుతున్న శ్రామిక శక్తికి ఎంత వెలగడతావు. కరెన్సీ నోట్లు తిరుగుదామనేగా తొలిచూరు అవన్నీ కార్పొరేట్ పట్టణంలో కట్టేసుకుంటున్నావు. పొదుగు కోసం ఎదుగు చూసే లేగదూడల ఆగమంటల్లో అడవి తెగ కాచుకుంటోంది చూసావా. కరెన్సీ నోట్లు తిరుగుదామనేగా తొలిచూరు ఆవుల్ని కార్పొరేట్ పట్టణంలో కట్టేసుకుంటున్నావు. పొదుగు కోసం ఎదురు చూసే లేగదూడల ఆకలి మంటల్లో అడవి తెగ కాచుకుంటోంది చూసావా. పడమర దిక్కు ఎరుపెక్కుతోంది. ధన్యవాదాలండి. 3 తరాలు కలగన్న మొక్క ఈ స్టీల్ ప్లాంట్ అంటే మొక్క కాబట్టి 3 తరాలు కలగన్న మొక్క. ఆంధ్రుల ఉప్పు సంకల్పానికి మొక్క. వేల ఎకరాల భూములిచ్చి కుడిసిన మొక్క. కాలువల నెత్తురు పారించి పెంచిన మొక్క. 30 మంది త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ప్లాంట్ నేడు మహావృక్షమై కన్న కళలు సాకారమై లక్షల మంది జీవనాధారమై జాతి కల్పవృక్షమై డివిడెండ్ ఇస్తుంది. రాష్ట్రానికి వస్తున్నాయి డబ్బులు, కేంద్రానికి వస్తున్నాయి. అట్లాంటి కల్పవృక్షంలా పెరుగుతున్న ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పచ్చని వెచ్చని సిరులు ఆరబోస్తే పచ్చిన ఎత్తురు తాగే కాషాయ రక్కసులు మా గుండె దీపం ఆర్పేస్తారా, మా గొంతు ఘోష నొక్కేస్తారా. కాషాయ కండువా కనుక కార్పొరేట్ కోడ్ దాగడం లేదు. ఉత్తరాది రైతు ఉరిమితే ఉలికి దక్షిణానికి దారి తీస్తావా. నీచపు బుద్ధి మానుకోవా. కపట్గా గాజీ ఓడించిన గర్వం మాది. ఇక్కడే గాజీ నౌకని గాజీ సబ్మెరీన్ గుర్తించాం మనమే. గాజీ ఓడించిన గర్వం మాది. హుదూద్ని గెలిచిన ధైర్యం మాది. హుదూద్ తుఫాన్ వచ్చి మొత్తం అతలాకుతలైంది. ఏడాదిలో తిరిగి దాన్ని విశాఖ నగరాన్ని మళ్ళీ సుందరీకరించాము. తూర్పు తీరాన రగులుతోంది కొలిమి. కోట్ల గుండెలు బ్లాస్ట్ ఫర్నేసులు అవుతున్నాయి. నీకు మరణ మృదంగ ధ్వనం వినిపిస్తాయి. థ్యాంక్ యూ. కవిత శీర్షిక ఉక్కు మా తెలుగు జాతి హక్కు. మింగేందుకు సంసిద్ధం మా విశాఖ ఉక్కు చంద్రుణ్ణి. రాహు కేతువుల కేంద్రం పోసుకోలు. సూర్య గోళంల భగవం మంది ఆంధ్రులు దుష్టశక్తుల కుయుక్తుల గాల బాలికి నిప్పుల సెగలు. పైకేమో కన్నతల్లి ప్రేమ, లోన సవతి తల్లి కోరు. కేంద్రం తల్లి గుడ్డుల లోటుపాటులు. మా ఉద్యమ సంకల్పం ఉక్కు. సడలని మా ఉద్యమ సంకల్పం ఉక్కు. ఆంధ్రవీరుల హక్కు, భారతుల ఆలోచనలు తుక్కు. జాతి సమిష్టి ఆత్మగౌరవం. మీ గుట్టనక్కల వేషాలు, మీ తోడేళ్ల రీతుల చర్యలు, మీ రాబందుల స్వార్థపు ఆకళ్ళు మా ఆంధ్రుల ఆశయాల్లో
చీకటి నింపే ప్రయత్నాలు, మృత్యునైనా సంతోషంగా లక్ష్య సాధన కోసం ఆహ్వానించడం మా ఆంధ్రుల జన్మ. ఇక మీ కుట్రల పడగనీడల్ని వదలండి, మా ఆశయాల అభివృద్ధికి చేయూత అవ్వండి. ఈ దేశమాత మా తెలుగు తల్లి సాక్షిగా ధన్యవాదాలు. సమాజము మాకు 2 బళ్ళు. ఇందాక అట్టాడు అప్పలనాయుడు గారు ఆడిన మాటకి ఒక చిన్న కొనసాగింపు. ఉత్తరాంధ్ర ఉత్తర గోగ్రహణం. ఇక్కడ కార్పొరేట్లు అర్జునులైతే కాషాయం మత్తుని వదిలే సమ్మోహనం వస్తాం. కానీ ఆ వదిలే అర్జునుడు ఏం చెప్పాడంటే భీష్ముడి దగ్గరికి మాత్రం వెళ్ళకు, అందరి సెగలు పోసుకురా, అన్ని ఫ్యాక్టరీలు క్లోజ్ చేసేయి అని ఉత్తర్వులకు చెప్పాడు. ఆ ఉత్తర్వులు ఎవరో మీకు అర్థమైపోతుంది. అన్ని ఫ్యాక్టరీలని పట్టుకొచ్చేయి, ప్రైవేటీకరణ చేసేయి, కానీ భీష్ముడి దగ్గరికి మాత్రం వెళ్ళకు. ఈ మన సమ్మోహనాస్త్రం ఆ ఉత్తరాంధ్ర భీష్ముడి దగ్గర పనిచేయదు, అతను మెరుగుగానే ఉంటాడు. అన్ని సెగలు పోయడానికి వెళ్ళే ఆ ఉత్తరుడు ప్రదర్శనగా దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఉత్తరాంధ్ర దగ్గరికి వచ్చేసరికి జరగవలసిన అవసరం ఉంది. బహుశా వెనక చెప్పిన వాడు ఉత్తరాంధ్ర గురించి చెప్పి ఉంటే ఇక్కడ ఉప్పు ఫ్యాక్టరీ మూసు ఎత్తి ఉండడు. ఇది మా సోదరుడు అట్టాడు అప్పలనాయుడు గారు చెప్పినదే. అప్పుడు వచ్చినటువంటి చిన్న ఆలోచన, ఒక చిన్న కవిత ద్రోవలో రాశాను. అన్నమాట చెప్పకూడదు, అయినా చెప్పేశాను. సంఘీభావపు దరువు ఒట్టిపోయే ఒడ్డును అమ్ముకునే బక్కరైతుకు ఉరిశిక్ష. ఒట్టిపోయే ఒడ్డును 500కు అమ్ముకునే బక్కరైతుకు ఉరిశిక్ష. ఉపాధినిచ్చే కామధేనువుల్ని అయిన వాడికి అమ్ముకోవడం దేశభక్తి. ఉపాధినిచ్చే కామధేనువుల్ని అయిన వాడికి అమ్ముకోవడం దేశభక్తి. విగ్రహాలకు గుడులకు బ్రాండ్ అంబాసిడర్ అతడు. జాతి సంపద ఆధునిక ప్రజల కోసం నిర్మించిన ఆధునిక దేవాలయాలను గొప్పకోచడం అతని మతం. మాయమాటల కంపుగొట్టుడు మేనిఫెస్టోలు. మనసులోని విధ్వంసపు కుట్రల మోత ముప్పుడు. అబద్ధాల ఫ్యాక్టరీ డైరెక్టర్ పడగనీడలో జనం. బతుకు సమరంలో వేదానికి కకావికలం. కులం విషం మత విద్వేషం తరతరాలుగా ప్రాంతీయ ద్వేషం వర్తమాన కుతంత్రం. ఉక్కు వనములో నా కవనం రగులుతున్న నెగళ్లకు ఓ చిలుగు. ఉత్తరాంధ్ర నుండి చప్పుడుకు నా కవిత్వం సంఘీభావపు దరువు. భాషన అమరులందరికీ, తమ స్థలాలను తృణప్రాయంగా త్యాగించిన నిర్వాసిత పెద్దలు ఉద్యోగ అందరికీ నా అశుభార్త తెలియజేసుకున్నాను. అంగీకరిస్తున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలని కోరుకుంటూ శ్రీకాకుళం, విజయనగరం, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి ఉక్కు కవనంలో పాల్గొని తమ సంఘీభావం తెలియజేసిన కవులందరికీ, రచయితలందరికీ నా శిరస్సు వచ్చి పాదాలను తెలియజేస్తున్నాను. ఈనాటి కవిత శీర్షిక ఉక్కు సంఘటన. జనం మెచ్చి జనం కోటుతో అందరం ఎక్కిన అధికారం. జనం నమ్మకాన్ని అంధకారంలో నెట్టేస్తుంటే సింహంలా గర్జించాల్సిన సింహాసనం
కార్పొరేట్ కొంత నక్కలకి మోపరించుకుంటే జాతి సంపదకు ధర్మకర్తలుగా ఉండాల్సిన ప్రభుత్వాలే ప్రజల శక్తిని జగనమ్మేస్తుంటే నడి బజార్లో ఒంటి నిండా గాయాలతో విలపిస్తుంది నా తల్లి భారత. సిగ్గుతో ఉనికిపోతుంది జాతి పతాకం, నా స్వతంత్ర భారత పతాకం. నిత్యుడి స్వాదంతో విత్తిన ఉక్కు వటవృక్షానికి విదేశీ చెదలు కమ్మేస్తుంటే, నిత్యుడి స్వాదంతో విత్తిన ఉక్కు వటవృక్షానికి విదేశీ చెదలు కమ్మేస్తుంటే, ఎందరికో బ్రతికించిన విశాఖ ఉక్కు ఆలయం ప్రభుత్వ స్వార్థంతో ప్రైవేటు విషకోరంలో చిక్కుకుంటుంటే, అమ్మలాంటి కర్మాగారం ఆర్తిగా రోగిస్తుంటే, కడుపు మండి గుండె పగిలి అన్యాయమంటూ ప్రతిఘటిస్తుంది కార్మిక లోకం. పదం పాదం కలుపుతుంది దేశ ప్రధానికి. విశాఖ ఉక్కు నాది మాది అంటూ గొంతెత్తి నినదించే కార్మిక గలాలు ప్రతిధ్వనించే పాంచజన్యాలు. అంగులు భూమైనా బయటకు పోనివ్వమంటూ ఉక్కు నేలపై పదిన పోని మక్కువని తెచ్చితో చెక్కు చెదరని ఐక్యతతో ఉక్కు పిడికిళ్లు బిగించిన కార్మిక గలాలు అఖండ దేదీప్య చైతన్య జ్యోతికలు. ఉక్కు పిడికిళ్లు బిగించిన కార్మిక కరాలు అఖండ దేదీప్య చైతన్య జ్యోతికలు. ప్రభాతాన సూర్యుడు ఉంటేనే చీకటి లోకాన్ని నిలబెట్టు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటేనే మన దేశం మన బతుకులు బాగున్నట్టు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండబట్టే ఉత్తరాంధ్ర ఉజ్వలాంధ్ర అయినట్టు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండబట్టే ఉత్తరాంధ్ర ఉజ్వలాంధ్ర అయినట్టు. తన దుర్గం తానే మింగేసే సర్పం వల్లే ప్రభుత్వమే తన బిడ్డలైన పరిశ్రమలు అమ్మేస్తే ఉత్తరాంధ్ర ఆంధ్రాగా నిండిపోయాడు. ఉక్కు సోదరా రా, కదిలిరా, నీ కలల సోదరం కళ్ళ ముందే కూలిపోతుంది. నీ సొత్తుని దోచేస్తున్నారు, నీ బ్రతుకు గొంతు ఊపిరాడక నలిగిపోతుంది. రా, కదిలిరా, ఉరకలెత్తే చైతన్యంతో ఉదయించే సూర్యుడిలా ఉద్యమించు. ఒక్కడిగా అడిగేసి వేలాది మంది కదిలించు. ఉద్యమంటే కాదు వెలిసిపోయే వర్షం, ఉద్యమంటే కాదు వెలసిపోయే వర్షం. ఉప్పెనిలా ముంచితే వాయు వెలయ ప్రళయం, ఉప్పెనిలా ముంచితే వాయు వెలయ ప్రళయం. ఉద్యమంటే కారాదు ఉబ్బెత్తిన ఎగిసిపడే కిరటం, ఉద్యమంటే కారాదు ఉబ్బెత్తిన ఎగిసిపడే కిరటం. గంట రాళ్ళను సైతం ముక్కలుగా నెక్కేసే సముద్ర అలల కట్టి, బండరాళ్ళను సైతం ముక్కలుగా నెక్కేసే సముద్ర అలల కట్టి. రా, కదిలిరా, పోరాడడం, విశాఖ ముక్తిని కాపాడడం. ధన్యవాదాలు. ఆ కథ సీరియల్ కొనసాగుతూనే ఉంది. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. ఆ పరిశ్రమలో మేము భాగస్వామ్యం కూడా, షేర్ హోల్డర్స్. మా సోదరీమణి గారి తండ్రి బలగ అప్పలనాయుడు గారు ఆ ఫ్యాక్టరీ గురించి ఎంతో శ్రమించి ఎన్నో పోరాటాలు చేసి ఆ ఫ్యాక్టరీ ఈరోజు ఆ స్థలాన్ని ఈరోజు ప్లాస్టిక్ కింద అమ్మేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అలాగనే ఈరోజు మన ఉత్తరాంధ్రకే తలమానికం, మన ఆంధ్రప్రదేశ్కే తలమానికమై తెన్నేటి విశ్వనాథం గారి సాకారమైన ఈ ఉక్కు ఫ్యాక్టరీని ఈ ప్రభుత్వం ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దానాదానం చేయడం చేస్తున్న ఈ కుట్రలను మనసు చెల్లించింది. మురిసిపోవద్దు. ప్రపంచ కార్మికుల గుండెలను పిండి చేసి నరహంతక తెల్లదొరల కుట్రల పంపిన వస్తుంది. నినదిద్దాం మా గొప్ప మీ నిరంకుశ పెట్టుబడిదారి నల్లదొరతనం. మా చేతికి వేయాలనుకుంటున్న ఉక్కు సంఖ్యలు మా స్వేదంతో తడిపిన ఉక్కు అని మరవద్దు. అది ఉక్కు కాదు, మీ నల్లదొరతనంపై నిప్పని గుర్తించండి. ఉత్తరాంధ్ర జెండాకు మా విశాఖ ఉక్కు కార్మిక లోకపు కంచు నగరాల సగలలో మీ ప్రైవేటీకరణ కుట్రల కుతంత్రాల ఆలోచనలు మసిబారే సమయం వచ్చింది. తెలుగు జాతి నరాలలో ఉక్కు ద్రావణం ఉరకెత్తే నదంలా ప్రవహిస్తుంది. ఆ మహాప్రస్థాన సమూహంలో కార్మిక, కర్షక, బడుగు, బలహీన
శ్రమాస్త్రముల నుండి ఉద్భవిస్తుంది మరో ప్రపంచ యుద్ధం. శ్రీకాకుళ రైతాంగ పోరాట స్ఫూర్తితో, ఉత్తరాంధ్ర వెనుకబాటు పోరుతో మళ్ళీ ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది సాగర తీరాల విప్లవ తరంగం. ఉత్పత్తులు పెంచి లాభాలను పంచి పెట్టుబడిదారుల తొలిసైగలలో మా ఆశల సౌదాన్ని కూర్చాలని చూస్తున్న మీ క్రీగంటి చూపులపై మేము సంధిస్తున్నాం అక్షర శరం, పూరిస్తున్నాం విప్లవ శంఖం. కనుమరుగవుతున్న పరిశ్రమల నీళ్లలో, భూపకాసుల బుల్రోజుల హోరులో మైదానమవుతున్న మా పారిశ్రామిక ఓడలు మీ దార్శనిక దుర్నీతి శ్రమలోపైపై సాగిస్తాం ఉద్యమ పోరు, సాధిస్తాం మా విశాఖ ఉక్కు హక్కు. ప్రజా సమస్యలను విస్మరించి ప్రజాస్వామ్యాన్ని మరచి ఉద్యోగుల్లో రిజర్వేషన్ ఎత్తేసే, కార్మిక కడుపులు కొట్టేసే దురాలోచనతో ప్రైవేటుగా మొట్టమొదటి కర్మాగారం విశాఖ ఉంటే గనులు కేటాయించడం లేకుండా గత 30 ఏళ్లుగా ఫ్యాక్టరీ నడుస్తూ లాభాల బాటలో ప్రయాణిస్తుంది. మధ్యలో విజయ పార్క్ సంవత్సరం 1998లో వెళ్ళినా తిరిగి వ్యాపారాన్ని నాణ్యంగా పుట్టుకొని ఆర్థికంగా మళ్ళీ లాభాల బాటలో ఆర్చిస్తుంది. కేంద్ర మేరకు ఆంధ్ర అంటే అసే ఆంధ్రపై శాస్త్రీయ ప్రయోజనం. మనందరం కులాలకు, మతాలకు, వర్గాలకు, పార్టీలకు చోటు ఇవ్వకుండా ఒక్కటై సమర్థంగా కార్మికులు, కార్మిక నేతలు చేస్తున్న ఈ పోరాటంలో భాగస్వామ్యం ఉంటాం. పార్టీ స్థానిక నేతలారా, విశాఖ ప్రజలారా, మీరంతా సమర్థించి విశాఖ పోరాటానికి మద్దతు ఇవ్వండి. అందరం ఏకమై పిడికిని పిలిస్తే క్యాన్లు దిగి వస్తుంది. ప్రైవేటీకరణ ఆపుతుంది. విశాఖ ఉక్కు మనకు దక్కుతుంది. ఈ పోరాటం కేవలం అందరం కోసమే కాదు, రేపటి తరాల బతుకుల బాగు కోసం. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు. కేంద్ర అధీనంలో మన ఫ్యాక్టరీ నడవాలి. నమస్కారం. నేటి సమాజం కక్ష కార్పణ్యంతో, హింసా దౌర్జన్యంతో పేదవాడిని అణచివేస్తూ నిలువనేయలేక బలిదశం చేస్తున్నాయి ఈ స్వార్థపూర్త రాజకీయాలు. ఎన్నేళ్ళ చెమటూర్చి నెత్తురు చిమ్మి దుక్కుపెట్టి పొలం దున్ని నారు పోసి నీరు పోసి కుప్ప కోసి వడ్ల వేరు చేస్తే దానికి ఆరపోస్తే గిట్టుబాటు ధర లేక, అమ్ముకునే దారి లేక, గుండెలో ధైర్యం లేక, ఒంటులో సొత్తులు చాలక, ఉరిదాడికే వెతికిలాట, పురుగుల మందుకే పాకులాట. ఎన్నేళ్ళెలా పారబెట్టి పలుగు పెట్టి మట్టి తీసి గంప మోసి తారు వేసి రోడ్డు వేస్తే కూలు డబ్బులకే, కాయి కష్టంకే వెతికిలాట, పాకులాట. అటు చూడు కాంట్రాక్టర్ ఇంట్లో నోట్ల కట్లు, ఇటు చూడు పేదవాడి గుండెల్లో ఆకనాదాలు. పేదవాడే ఇప్పటికీ ఎప్పటికీ. ఎన్నేళ్ళెలా ఎన్నేళ్ళు ఎదురేట బందీలా బానిసలా. శ్రమ మనది, కన్నీరు మనది, పెద్దను గుద్దేదానిది, ఫలితం భూస్వాములది. ఇది రాక్షస రాజ్యం, రక్కసమూకల స్వరాజ్యం, గుద్దేదాన సామ్రాజ్యం. వెన్నుపోట్లు, చావు దెబ్బలు. గాంధీగిరి కాదిది దాదాగిరి, రామరాజ్యం కాదిది రావణ కష్టం. కన్నీళ్ళని చూస్తూ కడుపు మంటతో చేస్తూ ఎన్నేళ్ళెలా లే, గర్జించు, గాండ్రించు. రేపటి భావ తరాల కోసం, బంగారు భవిష్యత్తు కోసం ప్రతి గలం గొంతు విప్పేలా, ప్రతి రోగం ఇక్కబడిచేలా ఏకరించు, హూంకరించు, శంఖానాదం మ్రోగించు, సమరనాదం చేయించు. రేపటి ఉషోదయ కాంతి రేఖల కోసం, రేపటి భావశ్వేత స్వతంత్రం కోసం పొరగడదాం, గడిచే వరకు పొరగడదాం. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హక్కు కొరకు విశాఖ, ఉక్కు కొరకు కడదాక, పిడికిలెత్తి పిలుపునిస్తూ సాధించి తీరుతాం కబడ్డా. హక్కు కొరకు విశాఖ, ఉక్కు కొరకు కడదాక, పిడికిలెత్తి పిలుపునిస్తూ సాధించి తీరుతాం కబడ్డా. హక్కు కొరకు విశాఖ. నోటి కాడ కూడు లాక్కొనే వైఖరి తిరనాడమంటూ, వాస్తవాన్ని చూడమంటూ ఘోషిస్తున్నా, రోగిస్తున్నా. ప్రైవేటీకరణ నిర్ణయం, స్టీలు ప్లాంట్ నమ్ముకొని
ఉద్యమించగా హక్కు కొరకు విశాఖ ఉప్పు కొరకు కడగాక పిడికెత్తి పిలుపునిస్తూ సాధించి తీరుతాం ఖబర్దా హక్కు కొరకు విశాఖ 3 నుండి 7.5 టన్నుల ఉత్పత్తికై పాటుపడిన శ్రామికుల ఉద్యోగుల చెమట చుక్కలకి ఫలితం కనీసము 2 ఏళ్లైనా పరిశ్రమకు ప్రభుత్వం మైసుడిస్తే లాభాల్లో నడిపి తీరుతా ఆంధ్రుల సెటిమెంటు ప్లాంటు చేజారిపోకుండా ఆంధ్రుల సెటిమెంటు ప్లాంటు చేజారిపోకుండా స్ఫూర్తిని పెంచుతా పోరాడుతా హక్కు కొరకు విశాఖ ఉక్కు కొరకు కడదాక పిడికెత్తి పిలుపిస్తూ సాధించి తీరుతా ఖబర్దా హక్కు కొరకు విశాఖ పొంగుతోంది బుస 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 బంగాళాఖాతం ఉడుకుతోంది కుత 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 ఉత్తరాంధ్ర హృదయం పొంగుతోంది బుస 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 బంగాళాఖాతం ఉడుకుతోంది కుత 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 ఉత్తరాంధ్ర హృదయం తల 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 మరిగే ఎదుటి వాగుల్లారా ప్రవరమంటే నీకుల పోగుల్లారా తల 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 మరిగే ఎదుటి వాగుల్లారా ప్రవరమంటే నీకుల పోగుల్లారా మన విశాఖ ఉక్కు మన ఆంధ్రుల హక్కు మన విశాఖ ఉక్కు మన ఆంధ్రుల హక్కు కదిలి కదలి రండి ఉద్యమమై కలిసి కదలి రండి మళ్ళీ మన ఉక్కు కొరకు కదలి రండి మళ్ళీ మన ఉక్కు కొరకు కదలి రండి పొంగుతోంది బుస 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 బంగాళాఖాతం ఉడుకుతోంది కుత 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 ఉత్తరాంధ్ర హృదయం ఒకనాటి ఊరు చిన్న జాలరి పేట ఉద్యమాల వల్లని అయింది ఉక్కుకోట ప్రపంచానికే మార్గదర్శకమై నిలిచి చూపుతోంది మన విశాఖ చైతన్యపు బాట మన కోటను పేరానికి పెట్టినోని మన కోటను పేరానికి పెట్టినోని వెనక ముందు చూడక అలవల నెట్టండి కొనడానికి వచ్చినోని తరిగి తరిగి కొట్టండి పొంగుతోంది బుస 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 బంగాళాఖాతం ఉడుకుతోంది కుత 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 ఉత్తరాంధ్ర హృదయం వేల వేల ఎకరాల ఉప్పు భూములు స్వాచేస్తారట కలిగిన ఆసాములు వేల వేల ఎకరాల ఉప్పు భూములు స్వాచేస్తారట కలిగిన ఆసాములు ఉత్తరాంధ్ర అణువణువును పూసుకుపోతారట ఉత్తరాంధ్ర అణువణువును పూసుకుపోతారట ఒక కోరల నోట పరగలెత్తి పాములు ఆదాని అంబాని ఆయవడు కొట్టో ఆదాని అంబాని ఆయవడు కొట్టో ఆక్రమించనున్నారట దేశమన్ చూసుకో ఆక్రమించనున్నారట దేశమన్ చూసుకో కార్పొరేట్ మన నేలను కబలించక ముందే కార్పొరేట్ మన నేలను కబలించక ముందే ఉత్తరాంధ్ర యోధుల పైగా పరిగెత్తు ఉత్తరాంధ్ర యోధుల పైగా పరిగెత్తు ఉడుకుతోంది బుస 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 బంగాళాఖాతం ఉడుకుతోంది కుత 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 ఉత్తరాంధ్ర హృదయం
శుద్ధ ఉప్పు ఫ్యాక్టరీ 32 వ్యక్తుడి ముద్ద ఉప్పు ఫ్యాక్టరీ అమ్ముతుంటే అమ్మున సోపదేవి వాడి భూమిని దుఃఖన చేసిన ఉద్యమాల నేల మనది కన్నులెర్ర చేసి మనం కదలాల్సిన వేళది కరకాల కిడికీయత కదలి ఎగిసి పిలుస్తోంది కరకాల కిడికీయత కదలి ఎగిసి పిలుస్తోంది మన కరాలి సరాలుగా ఆరాల్సిన కాలమిది కరకాల కిడికీయత కదలి ఎగిసి పిలుస్తోంది మన కరాలి సరాలుగా ఆరాల్సిన కాలమిది మన కరాలి సరాలుగా ఆరాల్సిన కాలమిది పొంగుతోంది 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 పుస 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 బంగాళాఖాతం ఉడుకుతోంది పుస 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 ఉత్తరాంధ్ర హృదయం మాసాగ మీద పెద్ద గీకమార గీకగా మాసాగ మీద పెద్ద గీకమార గీకగా పాడుతోంది